ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల వలన పెంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో జ్వరిచేలు నీట మునిగాయి. ఆదివారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గొలిశెట్టి శ్రీనివాస్ నీట మునిగిన పంట పొలాలను అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడే ఉన్నారండి రవి గారు, ఇక్కడే ఉన్నారు. ఫోటో పెట్టండి బాబు సార్, కలెక్టర్ గారు కూడా పెట్టు. ముఖ్యమంత్రి గారు వెబ్సైట్ లో కూడా పెట్టండి. ముఖ్యమంత్రి గారు వెబ్సైట్ లో కూడా పెట్టండి. బస్సు పురపరికాలు వెళ్ళాలంటే వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. ఇక్కడ కూడా అలాగే అలాగండి. పూర్తి త్వరలో ఏందని ఎక్కడ తెమ్మను ఇది మిషన్తోనే చివరి కాల్లో తగ్గించండి. ఇబ్బంది పడితే తోరలు కొని పంపుదాం. చెప్తున్నా సార్, కొట్టొచ్చిన గారు ఈ రోజే పని, రేపు కాదు. రెవెన్యూలు ఉంటారు, అందరూ ఉండి ఆ డ్రైన్ కాల్లో కలపాలి. ముందు వాళ్ళు మొదలెట్టాడు పని. ఆ మెటీరియల్ అన్ని తీసేసుకోవాలండి, అర్థం వస్తాయి. రోజు అవుతాం. అదే మీరు మెటీరియల్ చదివించే సరిపోతలేదా? పూర్ణకానికి అలాగ ఉంటుందండి. దాని లైన్ అలాగే ఆయన కూడా తగ్గించారు. దానివల్ల లేదు, చూద్దాం. అసలు మీకేంటి కంగారు అండి? గొడవ నీకు ఆపుతావంటే ఆపితే నీళ్ళు ఆపుతానంటే పదమూడవ తారీఖున అత్యంత స్వల్ప సమయంలో ఇంచుమించు మనకి 2 గంటల సమయంలో 130 mm వర్షపాతం నమోదవటం, అవన్నీ చేలు కూడా ముంపులో ఉండటం. అలా మన పెంటపాడు మండలానికి సంబంధించి 7,300 ఎకరం కూడా నీట మునికకు గురవడం జరిగింది. అవన్నీ కూడా మధ్యలో 3 రోజులు వర్షం ఇచ్చిన ఆ నీరంతా చేరి మన లో లెవెల్ కాలువ కిందకున్న ఈ బాడ్ ట్రైన్ ఇవన్నీ కూడా మనకి తణుకులో కూడా 230 mm వర్షపాతం కూడా నమోదు అవడం జరిగింది. ఈ వర్షం అంతా కూడా చేరి పొలాలకు ఎక్కడెక్కడ మునకకు గురవడం, అవన్నీ కూడా డ్రైన్స్ కూడా మరి పూర్తి సామర్థ్యంతో చాలా చోట్ల మనం అన్నీ బాగు చేసి ఉన్నాము. అవన్నీ కూడా డ్రైన్స్ కూడా లాగుతున్నాయి. మళ్ళీ మనకు వర్షం నమోదు అవుతున్న కారణంగా ఈ చేలన్నీ కూడా ముంపులో ఉండడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ లోన్లు ఉన్న రైతులందరూ కూడా బ్యాంక్కి వెళ్ళి తప్పనిసరిగా మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. లోన్లు లేని రైతులకైతే కనుక మీరు చాలామంది చెప్పుకున్నాము, చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఈ డ్రైన్స్ ఇవన్నీ కూడా అయిన తర్వాత మనము మార్టేర్ నుంచి శాస్త్రవేత్తలను గట్రా తీసుకొచ్చి మనకి మళ్ళీ వేసుకునే అవకాశం అయితే లేదు. ఇప్పుడు కాలాతీతం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన నార్మల్ పోసుకోవడానికి కూడా అవ్వదు ఇది. కాబట్టి మన మార్టేర్ నుంచి శాస్త్రవేత్తలను గట్రా తీసుకొచ్చి ఈ ముంపు అంతా తగ్గిన తర్వాత మనం ఏం చేయాలనే దాని మీద పరిష్కారం చూపించడం జరుగుతుంది. విప్పర్రు, పరిమెళ్ళ, కే పెంటపాడు,
మౌంజీపాడు, అంతేకాకుండా ఇది మన ఒల్లూరుపల్లి నుంచి దరిస్పర్లో కొంత భాగం, బోడపాడులో కొంత భాగం అంతా ములుగుతా రావడం. ఇవాళ రైతులకి అగమ్యగోచరమైన పరిస్థితి. ఇవాళ దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. అవన్నీ కూడా నెల రోజులు దాటినవి. మరి అవన్నీ కూడా మొత్తం కుళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా ప్రభుత్వం మీకు ఫెసిలిటీ ఇచ్చింది. మీరు ఎకరానికి వచ్చేటట్టు 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెడుతూ ఉన్నారు. మరి ఆ పెట్టుబడి పెట్టినప్పుడు దాంతోపాటుగా 250 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఎవరో ఏం చేయట్లేదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు డబ్బులు వస్తాయి. ఈ ఫెసిలిటీ మన ప్రభుత్వం కల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించింది. కాబట్టి మనం అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వచ్చిన తర్వాత బాధపడతారో, వచ్చేదాకా దాన్ని పట్టించుకోరు. 250 రూపాయలు కడతాక ఆలోచిస్తారు. ఆ 200 రూపాయలు 50 రూపాయలు అనేది మనకి ఎంతవరకు నిలబడుతుంది? మన దగ్గర 250 కడితే ఇవాళ ఇంటికాడ రైతు పడుకునేవాడు 210 రూపాయలు. మరి ఆ డబ్బులు కడితే ఇంటికాడ పడుకోవచ్చు వెళ్ళి మనం. ఏదో ములుగుతులే మన డబ్బులు వస్తాయి మన అకౌంట్లో. కానీ వాళ్ళు దానికి భిన్నంగా రోడ్లు ఎక్కి మనం వర్షాలు పడుతూ ఉంటే మేము వచ్చి మిమ్మల్ని ఓదారుతూ మీరు మా దగ్గర బాధపడతాం కంటే ఇలాంటి దాని పరిష్కారం ఏంటి? ఇన్సూరెన్స్ కట్టాలి. ఇక్కడ ఉన్నట్టు అధికారులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి. ఇవాళ మౌంజీపాడు దగ్గర తాడేపూడిలో వచ్చేటువంటి మురుగు అందరూ కూడా మౌంజీపాడు నుంచి ఇటు వెప్పర్ గ్రామానికి వదులుతున్నారు. దాన్ని కూడా సర్వే చేయించాం. మరి దాన్ని తవ్వడానికి అందరు రైతులు కలిసి రావాలి. కొంతమంది నా చేతిలో మిషన్ పెట్టొద్దని, కొంతమంది నాదేనని ఇలా దబాయిస్తూ ఉన్నారు. అధికారులు కూడా మనుషులే కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం ఉపయోగపడుతుంది. ఎంఆర్ఓ గారు ఉంటారు, ఎండిఓ ఉంటాడు, ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. దానికి తోడుగా పత్తి గ్రామం నుంచి 4 రైతులు సాయం చేస్తే మన టైంలో మొత్తానికి ఆ దరిద్రాన్ని వదిలించి అది ఉప్పపడతనేలోకి వెళ్ళేలాగా మురుగుని. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉంది ఇది గోపవరం దాటిన తర్వాత కింద మన సిమెంట్ కట్టలు ఏదో వేశారు, దాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు గారితో జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి దాన్ని కూడా శాశ్వత పరిష్కారానికి ఆలోచన. ఏది వాళ్ళు వచ్చాం కళ్ళనీళ్ళు తుడుపుగా ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. ఖచ్చితంగా పరిష్కారం ఆలోచించడానికి వచ్చాను నేను. ఖచ్చితంగా పరిష్కారం ఆలోచిద్దాం. లాస్ట్ టైం కూడా ఇదివరకు చూశారు మీరు, గుర్రపడెక్కతో నీళ్లు రాని పరిస్థితి నుంచి గుర్రపడెక్క అంతా కూడా క్లీన్ చేయించాం వెంటనే. చేయించారు కాబట్టి ఉందండి, లేకపోతే బాగా కూడా సహకరించండి. రైతు సోదరులు అందరూ సహకరించండి. డ్రైన్ తవ్వుతాకు సహకరించండి. మా పొలం ఉంది ఇక్కడ, మా పొలంలో మీరు కలుపుకున్నదే వదలమన్నాం. ఇవాళ ఈ పొలాలు మునిగిపోతున్న కారణం ఆ మురుక్కాలు కలుపుకోవడం వల్ల ఈ దరిద్రం మనం పట్టుకుంది. ఇవాళ ధాన్యాగారాలు అయినటువంటి జిల్లాలు మన ఇవాళ ఆ రోజు కాటన్ ధరలో చేసింది కాటన్ త్వర గారు చేసింది తప్ప ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులు కానీ ఎవరో వచ్చి కనీసం ఇది చేద్దామనే ఆలోచన లేదు. ఒక రోడ్డు కూడా వేసిన పాపాన్ని పోలేదు. పశ్చిమ గోదావరిలో అంటే మరి ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా పేరున్నటువంటి జిల్లాలు ఇవాళ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలన్నీ కూడా అతాకుతలం అయిపోయినాయి మొత్తం. ప్రతి సంవత్సరం కూడా మనం వర్షం పడుతూ ఉంది, ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం మునిగిపోతూ ఉంది. దానికి మీకు సొల్యూషన్ చూశారు. 210 రూపాయలు కట్టమని చెప్పినా సరే 10 మంది కూడా కట్టలేదు. లోన్ ఉన్న వాళ్ళు వాళ్ళు కడతారులే అంటే లోన్ ఎంతమందికి ఉంటుంది? లోన్ ఎంతమందికి ఉంటుంది? మీరు చెప్పాలి. ప్రాబ్లం ప్రాబ్లం ఉందన్న విషయం నాకు చెప్పాలి కదా. మార్పించాలా లేకపోతే దీనికి ఏం చేయాలా? లేకపోతే కొంత డబ్బు మేమేసైనా సరే 210 రూపాయలు మహాభాగ్యం ఏం కాదు. అంతేగాని పొద్దున్న ఎదురు చూపులు మన ప్రభుత్వం నుంచి డబ్బు రావాలి. కౌలుదారుడు రైట్ సైడ్ ధాన్యం రాకపోతే రైతు కౌలు కట్టడు. మరి ఆ సంవత్సరం ఎలా బతుకుతారు? పొలాల మీద బతికి రైతులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటాయంటే అన్ని ఎకరాలు నీటి పాలు అయిపోయింది. కాబట్టి దీన్ని నెక్స్ట్ సీజన్కైనా దీనికి ఎలాంటి మంత్రి గారితో కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన తప్పులన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు చేయించాం, దాని బిల్లు రాలేదు. ఇప్పుడు ఇంకో 3 కిలోమీటర్ రోడ్డు వేయవలసి ఉంది మీకు. ఆ 3 కిలోమీటర్ రోడ్డు కూడా డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ వర్షాలు తగ్గానే అది కూడా ఏంతో. పంచాయతీరాజ్లో నిధులు లేవు, మార్కెట్ యార్డ్లో నిధులు లేవు, మున్సిపాలిటీలో నిధులు లేవు, జిల్లా పరిషత్తులో నిధులు లేవు. ఎక్కడా కూడా డబ్బు కనపడిన పరిస్థితి. గత ప్రభుత్వం దోసిన దోపిడీకి ఇవాళ 5 సంవత్సరాలు అతాకుతలం అయిపోయింది మొత్తం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆలోచన చేసి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతో కొంతగా బెటర్గా ఇవాళ పరిపాలన జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండటం, నరేంద్ర మోడీ గారు మనకు ఎక్కువ సహాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఎక్కడ కూడా ఏ నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు కానీ లేకపోతే మీరు కానీ ప్రజలు కానీ ఉన్నారు. గమనించండి. ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా తర్వాత మీరు అది వాళ్ళ దయాదక్షిణ ఆధారపడి ఉంటుంది. రైట్ఫుల్గా మీ ఇన్సూరెన్స్ మీరు 210 రూపాయలు కట్టుకోండి, కట్టనేలంటే నా దగ్గర నేను కడతాను. అంతేగాని మీరు ఈసారి నుంచి మీరు కట్టుకోకపోతే ఇక్కడికి వచ్చి మేము చూసి వెళ్తాం తప్ప దానివల్ల మీకు ఏమి ఉపయోగపడదు. శాశ్వత పరిష్కారానికి
నా వంతు నేను కృషి చేస్తాను. ప్రతి ఊరు నుంచి 4 రైతులు వచ్చి డ్రైన్ తవ్వినప్పుడు నిలబడమని కోరుతాను. ఎందుకంటే ఎవరికాడు కలిపేసుకుంటారో ఆ డ్రైన్ వెళ్ళనివ్వట్లేదు. ఆ నీళ్ళు వచ్చి పొలాల మీద పడిపోతున్నాయి. ఎవరిని వస్తే ఇది మాది 30 సంవత్సరాల నుంచి మా తాతలు కలిపారు, ఇప్పుడు నువ్వు ఎవడో అని అడుగుతున్నారు. అధికారులు కూడా మనుషులే కాబట్టి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వర్షానికి కొన్ని కాలనీలో వరద నీరు చేరడంతో వరద నీరును తొలగించి ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇళ్లలోకి వర్షం నీరు చేరిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు తక్షణమే పంపిణీ చేయాలని పెంటపాడు మండల తహసీల్దార్ తలారి రాజేశ్వరిని ఆదేశించారు. పెంటపాడు మండలం మౌంజీపాడు వెస్ట్పర్రు గ్రామ పరిధిలో 2 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు ముంపునకు గురైన వరిచేలను, మురుగు కాలువలను, పంట బోదెలను, ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్, ఇరిగేషన్, డ్రైనేజీ, వ్యవసాయ శాఖ అధికారి చీర్ల రవికుమార్ తదితరులు ఉన్నారు.